హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాల పాలయ్యాడు. అప్పటి నుంచి సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగా ఉండడంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక నుంచి రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరపీ వంటివి నిర్వహించాక ఇంటికి తీసుకెళ్లొచ్చని సూచించినట్లు తెలుస్తోంది. శ్రీతేజ్కు మొత్తంగా 4 నెలల 25 రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యం కొనసాగింది. రిహాబిలిటేషన్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. గత ఏడాది డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో జరిగినట్టు ఒక తొక్కిసలాటలో శ్రీతేజ్ చాలా తీవ్రంగా గాయపడ్డాడు. తొక్కిసలాటలో అయితే అలా పుష్ప 2కు సంబంధించిన ఒక ప్రీమియర్ షో సందర్భంగా ఆ తొక్కిసలాట జరిగింది. అయితే శ్రీతేజ్ తల్లి రేవతి కూడా చనిపోయింది. ఆ తర్వాత శ్రీతేజ్ కూడా ఆయనకు చాలా గాయాలైనాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన లంగ్స్కు బాగా డ్యామేజ్ అయిందంటూ కిమ్స్ ఆసుపత్రుల్లో సుమారు 4 నెలల 25 రోజులు అంటే సుమారు 5 నెలల పాటు కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి కిమ్స్ ఆసుపత్రి నుంచి ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఏషియన్ ట్రాన్స్కేర్ రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు. అంటే ఈ రిహాబిలిటేషన్ సెంటర్లో కొద్ది రోజుల పాటు ఆయనకు శ్రీతేజ్కు ఫిజియోథెరపీ చేస్తారు. ఫిజియోథెరపీ చేసిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల నుంచి నెల రోజుల పాటు ఇక్కడ ఆయనకు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తారు. దాంతో అంటే శ్రీతేజ్కు ముందు నుంచి కాస్త శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంది. అంతకుమించి మిగతా సమస్యలు అంటే ఆయనకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా పెద్దగా ఏం లేవు. కాకపోతే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది. ఈయనకు సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించి కూడా అల్లు అర్జున్ మొత్తం పూర్తిగా భరోసా ఇచ్చారు. ఎలాంటి వైద్య ఖర్చులు ఎంతైనా భరిస్తామంటూ కూడా అల్లుకు సంబంధించిన ఫ్యామిలీ కూడా చెప్పిందని చెప్పి ఫ్యామిలీ కూడా భరోసా కల్పించారు. ఆ విధంగా ట్రీట్మెంట్ చేపడుతున్నారు. అయితే ఇక్కడ కూడా ఇదే రిహాబిలిటేషన్ సెంటర్లో శ్రీతేజ్ మరొక 15 నుంచి నెల రోజుల పాటు ఇక్కడ ఆయనకు ఫిజియోథెరపీ చేస్తారు. దాంతోపాటు లంగ్స్ సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తరలించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ గత ఏడాది డిసెంబర్ 4న జరిగినటువంటి తొక్కిసలాటలో శ్రీతేజ్కు తీవ్రంగా గాయాలు కావడం, వాళ్ళమ్మ చనిపోవడం రాష్ట్రంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రకరకాల పరిణామాలు కూడా జరిగినాయి. అటు అల్లు అర్జున్కి సంబంధించి ఆయన ఏకంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరిని ఇవ్వాల్సిన అటు ఆ కోర్టులు రెస్పాండ్ కావటం, దాంతోపాటు ఆ తర్వాత అల్లు అర్జున్కి బెయిల్ రావడం ఇదంతా జరిగింది. మొత్తానికి అటు అసెంబ్లీని కూడా ఒక కుదిపింది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద ప్రసంగించారు. దీన్ని చెప్పుకోవచ్చు. అటు పొలిటికల్ కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు అన్ని పార్టీల మధ్య కూడా ఈ అంశం నలిగిందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి మాత్రం శ్రీతేజ్ ఎట్టకేలకు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ వైద్యులు చెప్తున్నారు. ఇదే రిహాబిలిటేషన్ సెంటర్లో మరో 15 నుంచి 20 రోజులు లేదంటే నెల రోజుల పాటు ఇక్కడ ఆయన ఫిజియోథెరపీ చేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి తరలించడానికి అవకాశాలు ఉన్నాయి. కెమెరా పర్సన్ చంద్రతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.